పడ్డారు. जो राइड करना है सेपरेट कर दो. షిరిడీలో ఎర్లీ మార్నింగ్ నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. మేము వెళ్ళిన టైంకి వెదర్ కూడా చాలా బాగుంది. సమ్మర్లో అయితే చాలా వేడిగా ఉంటుంది. సో జనవరి టైం అయితే బెస్ట్ అని చెప్పాలి. డే 1లో షిరిడీ దేవాలయం అయితే దర్శనం చేసుకున్నాము. డే 2 అంటే పార్ట్ 2లో షిరిడీలో కొన్ని లోకల్లో దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ ఈ వీడియోలో దర్శనం చేసుకోబోతున్నాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 1లో మేము హోటల్ రూమ్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి సాయి ఆశ్రమంకి అయితే వెళ్ళాము. ఇక్కడ రూమ్స్ పర్ డే 250 రూపీస్ ఉంటుంది. నాన్ ఏసీ రూమ్స్. ఏసీ రూమ్స్ అయితే 500 అబోవ్ ఉంటాయి. సాయి ఆశ్రమం బయట నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. ఈ ఆటో వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు 600 ఛార్జ్ చేశారు ఈ టెంపుల్స్ అన్నీ చూపించడానికి. ఈ ఆటో అతనైతే ఒక్కొక్క దేవాలయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతారు. మొదట ఖండోబా దేవాలయం. ఈ టెంపుల్ చాలా బాగుంది. ఖండోబా దేవాలయం నుంచి విఠల్ రుక్మిణి దేవాలయం అయితే చూస్తాము.
ఈ టెంపుల్ నుంచి 3వ దేవాలయం విష్ణు గణపతి దేవాలయం. ఇక్కడ వినాయకుడు పంచముఖాలతో దర్శనమిస్తారు. ఇక్కడ అన్నపూర్ణాదేవి కూడా ఉంటుంది. ఈ టెంపుల్లో దర్శనమైన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి సాకోరి ఉపాసని బాబా దేవాలయం అయితే చూస్తాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనం వెళ్తూ ఉంటే ఎక్కువగా చెరకు లారీలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బెల్లం కూడా తయారు చేస్తూ ఉన్నారు ఈ మధ్య దారిలో. సాకోరి ఉపాసిని బాబా దేవాలయంకి పక్కనే ఏకముఖి దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మామూలుగా మనం దత్తాత్రేయ స్వామి అంటే 3 ముఖాలతో దర్శనమిస్తారు. ఇక్కడ ఏకముఖ దత్తాత్రేయ స్వామి అయితే దర్శనమిస్తారు. ఇక్కడ దర్శనం అయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి వీరభద్ర దేవాలయం అయితే దర్శనం చేసుకుంటాము. ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా కనిపిస్తుంది మనకి. శివుడి టెంపుల్, వీరభద్రుని టెంపుల్ 2 పక్కపక్కనే దర్శనమిస్తాయి. ఇక్కడ మనకి ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా కనిపిస్తుంది. రోడ్డు పక్కనే ఉన్న కల్పవృక్షం అయితే దర్శనం చేసుకుంటాము. ఇటువంటి వృక్షాలు 2-3 మాత్రమే ఉన్నాయి భారతదేశంలో. నెక్స్ట్ సాయి హెరిటేజ్ విలేజ్కి వెళ్తాము. ఇక్కడ టికెట్ ఒక్కో పర్సన్ 150 రూపీస్ ఉంటుంది. సో సాయి ఉన్న కాలంలో ఎలా ఉందో ఇందులో అయితే చూపిస్తారు. సో దీన్ని ఓల్డ్ విలేజ్ అని కూడా అంటారు. ఇంతటితో లోకల్లో ఉన్న ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.